ఒంటరితనం ఒంటరితనం ఎలా పోతుంది? లోన్లీనెస్ లోన్లీనెస్ అంటే దేని గురించో ఎదురు చూడడం. ఎవరి గురించో ఎదురు చూడడం. ఒక వ్యాక్యూమ్ క్రియేట్ ఉంటుంది లోన్లీనెస్లో. ఎవరైనా వస్తే హ్యాపీగా ఉంటావు నువ్వు, దాన్ని లోన్లీనెస్ అంటారు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ ఉంటుంది అలోన్నెస్, అంటే సాలిట్యూడ్. నువ్వు ఉన్నావు అంతే, ఎవరు వచ్చినా రాకపోయినా, అంటే నీ ప్రజెన్స్లో నువ్వు సంతృప్తిగా ఉన్నావు, దాన్ని అలోన్నెస్ అంటారు. ఒంటరితనం అంటే ఎవరన్నా ఒకరు వస్తే మంచిగా ఉంటుంది, అప్పుడు 100% నువ్వు హ్యాపీగా ఉంటావు. ఎవరు రాకపోతే లోన్లీనెస్, వెయిటింగ్ ఉంటుంది లోన్లీనెస్లో. అలోన్నెస్లో నువ్వు ఉన్నావు, ఇంక నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటున్నావు. ఉదాహరణకు డ్రాయింగ్ వేసుకుంటున్నావు అంటే ఎవరి గురించి ఎదురు చూడడం లేదు. లోన్లీనెస్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్, అలోన్నెస్ అంటే నో స్టేట్ ఆఫ్ మైండ్. మనం ప్రకృతిలో చూస్తే ఏ జంతువు, ఏ చెట్టు లోన్లీగా ఫీల్ కాదు, అలోన్నెస్ ఉంటాయి, పూర్తి ఏకాంతంలో ఉంటాయి. కానీ మనుషులు ఒక్కరే లోన్లీనెస్ ఫీల్ అవుతారు. ఒక చెట్టుని చూడండి, అది ఎట్లుంటుంది? అలోన్, ఏకాంతంలో ఉంటుంది, అది లోన్లీనెస్లో ఉండదు. ఒక జంతువుని కూడా చూస్తే అది ఎప్పుడు లోన్లీనెస్ ఫీల్ కాదు, అలోన్, ఏకాంతంలో ఉంటుంది. అంటే ఏకాంతం అంటే మళ్ళీ ఇట్లా అనుకునేరు గదిలో ఒంటరిగా ఉండడం అని కాదు. నువ్వు క్రౌడ్లో ఉన్న ఏకాంతాన్ని అనుభవిస్తావు. అంటే ఏకాంతం అంటే గదిలో ఒంటరిగా ఉండడం కాదు. మనం ఇంకా చూసుకుంటే ఏకాంతంలోనే, అలోన్నెస్లోనే కొత్త కొత్త ఇన్నోవేషన్లు ఆవిష్కరించబడ్డాయి. సైంటిస్టులు అందరూ ఏకాంతంలో నుండి కొత్త కొత్త అన్నీ కనుక్కున్నారు, ఇన్నోవేషన్లు. అట్లా అలోన్నెస్ ఉంటే కొత్త కొత్త ఏమైనా కనుక్కోవచ్చు. మన కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, మంచిగా మన బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ వస్తాయి. లోన్లీనెస్ అంటే ఎవరి కోసమో వెయిట్ చేయడం. నీకు నీ మనసులో వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యేది, అంటే ఎవరైనా వస్తే హ్యాపీగా ఉంటావు, ఎవరు రాకపోతే బాధగా ఉంటావు. అలోన్నెస్లో హ్యాపీ లేదు, సాడ్ లేదు. ఇంకా లోన్లీనెస్లో ఈగో ఉంటుంది, అలోన్నెస్లో ఈగో ఉండదు. ఇంకా లోన్లీనెస్ అంటే యాక్సెప్ట్ చేయకపోవడం, అలోన్నెస్ అంటే ఏది ఉందో అది యాక్సెప్ట్ చేయడం. ఉదాహరణకు ఏదో పని చేస్తున్నావు, కరెంట్ పోయింది, అబ్బా కరెంట్ ఎప్పుడో పోవాలా అని అనుకుంటావు, అది లోన్లీనెస్. అలోన్నెస్లో ఉన్న వాళ్ళు ఏంది, పని చేసుకుంటారు, కరెంట్ పోయింది, యాక్సెప్ట్ చేస్తారు కరెంట్ పోయిందని, కరెంట్ పోయింది అని ఇట్లా బాధపడరు. లోన్లీనెస్ అంటే ప్రపంచం మరకలు అంటుకునే నీకు అట్లా అన్నమాట. ఎవరైనా వస్తే బాగుంటా, ఎవరైనా రాకపోతే బాగుండని. అలోన్నెస్ అంటే ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఉన్నాను అని. అంటే నువ్వు ఒంటరిగా ఉండమని కాదు గదిలో, అంటే క్రౌడ్లో ఉన్నా నువ్వు అలోన్గా ఫీల్ అవుతావు మంచిగా, అంటే ఏకాంతాన్ని అనుభవిస్తావు. లోన్లీనెస్ అంటే ప్రపంచం, అలోన్నెస్ అంటే నేచర్. నేచర్ని చూడు, ప్రతి చెట్టు, అన్ని యానిమల్స్, ప్రతిదీ లోన్లీనెస్ ఫీల్ కాదు, అలోన్నెస్ని ఫీల్ అవుతాయి. అవి అలోన్గా ఉంటాయి, సాలిట్యూడ్ ఉంటుంది. ప్రకృతి అంట అలోన్, ప్రపంచమంతా లోన్లీనెస్. లోన్లీనెస్ అంటే నీ మైండ్ బ్యాలెన్స్ ఉండదు, ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. అలోన్నెస్ అంటే బ్యాలెన్స్ ఉంటుంది, ఇంకా నువ్వు మంచిగా వర్క్ మీద ఫోకస్ పెట్టచ్చు. అట్లా కొత్త కొత్త వర్క్స్ ఏమైనా నేర్చుకోవచ్చు, కొత్త లెర్నింగ్ నేర్చుకోవచ్చు అలోన్నెస్లో. ఒంటరితనంలో టైం వేస్టింగ్ ప్రాసెసే ఉంది, ఏకాంతంలో టయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రాసెస్ ఉంది. ఏకాంతం అంటే ప్రకృతి, ఒంటరితనం అంటే ప్రపంచం.